కడప నగర శివార్లలోని చెర్లోపల్లి ప్రాంతంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటాలు నిర్వహించనున్నట్లు సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ హెచ్చరించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. చెర్లోపల్లి లేఅవుట్లో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయాలని అధికారులు అందరికీ వినతి పత్రాలు ఇచ్చిన రెవెన్యూ హౌసింగ్ అధికారులు మా పరిధిలో లేదని, కార్పొరేషన్ అధికారులు తమకు సంబంధించిన అంశం కాదని, హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యంతో వాయిదాలు వేయడం తగదన్నారు. కాలనీ ఏర్పడి 17 సంవత్సరాలైనప్పటికీ ఇప్పటివరకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. వర్షం వస్తే ప్రజలు కాలనీలోకి వంక దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, అక్కడి రహదారి నిర్మించాలని కోరుతున్నా స్పందించడం లేదన్నారు. సామాన్య ప్రజలు నివసించే కాలనీల పట్ల కనీస స్థాయిలో స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. వర్షాకాలంలో ప్రజలు కాలనీలోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడకుండా తక్షణమే రహదారి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. నగర శివారు పరిధిలో ఉన్నటువంటి చెర్లోపల్లి సమస్యల పరిష్కారం కోసం గతంలో అనేక సార్లు అధికారులకి, ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేశాం. గత 6 నెలలుగా రహదారి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినా స్పందించని కారణంగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు చెర్లోపల్లి సమస్యల మీద ప్రత్యేక కార్యాచరణ రూపొందించి భవిష్యత్తులో పోరాటం కొనసాగించాలని చెప్పి అనుకుంటున్నాం. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రహదారి సమస్య 500 నుంచి 600 మంది ప్రజలు నివసిస్తున్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి కాలనీలో ఆ కాలనీలోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి దారి లేదు. ఆ దారి వంక ద్వారా అటువైపు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వంకలేకి దిగి ప్రజలు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కార్పొరేషన్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి, హౌసింగ్ అధికారులకి అందరికీ విజ్ఞప్తి చేశాం. స్పందించలేదు కాబట్టే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి దాన్ని ఉధృతం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఈ నెల 22వ తేదీన కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చెర్లోపల్లిలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేయాలని అనుకున్నాం. వీటితో పాటు అఖిలపక్ష రాజకీయ పార్టీలతోటి ఆ ప్రాంతాన్ని వెళ్ళి పరిశీలన చేయాల్సే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఈ పోరాటానికి ప్రజలు సహకరించి ఈ కార్యక్రమాలన్నింటిలో భాగస్వాములు కావాలి. చెర్లోపల్లి కాలనీ ఏర్పడి ఇప్పటికీ 18 సంవత్సరాలైంది. 18 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో ప్రజలు నివాసం ఉండడానికి అనేక ఇబ్బందులు పడి అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే అక్కడ రహదారి ఒకటే కాదు, మంచినీటి సౌకర్యం లేదు, విద్యుత్ పోలు బిగించారు కానీ వీధి లైట్లు ఏర్పాటు చేయలేదు. అక్కడ ఎవరైనా చనిపోతే ఆ చనిపోయినటువంటి శవాన్ని తీసుకెళ్ళి పూడ్చడానికి శ్మశానం కూడా అక్కడ లేదు. సుదూర ప్రాంతాలకి ఆ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ దానం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సమస్యని పరిష్కారం చేయడానికి పాలకులు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నారు. మేము అధికారుల దగ్గరికి వెళ్తే, కార్పొరేషన్ అధికారులని, కమిషనర్ అడిగితే ఇది మా పరిధిలో లేదు, మాకు సంబంధించిన విషయం కాదు అని చెప్పి చెప్తున్నారు. రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్తే అసలు మాకు సంబంధమే లేదు, కార్పొరేషన్ వాళ్ళు లేఅవుట్ వేశారు కాబట్టి వాళ్ళే ఇబ్బంది చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, హౌసింగ్ అధికారుల దగ్గరికి వెళ్తే గతంలో కేటాయించింది మేమే కానీ మాకు బడ్జెట్ లేదు, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇస్తేనే మేము ఆ దారి వేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పించుకుంటున్నారు. అంటే హౌసింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, కార్పొరేషన్ అధికారులు ముగ్గురికి విజ్ఞప్తి చేసినా ఒకరి మీద ఒకరు పెట్టుకొని తప్పించుకుంటున్నాడు తప్ప ఆ దారిని ఏర్పాటు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కాబట్టి మేము సిపిఎం పార్టీగా ఒకటే చెప్పదలుచుకున్నాం అధికార యంత్రాంగానికి, మీరు ఆ రహదారి ఏర్పాటు చేసే వరకు, శ్మశానం ఏర్పాటు చేసే వరకు, విద్యుత్ స్తంభాలకి వీధి లైట్లు బిగించే వరకు, మంచినీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది. కలెక్టరేట్ ఎదుట ఆందోళనలో పరిష్కారం చేస్తే మంచిది. పరిష్కారం చేయకపోతే ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని కలుపుకొని పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఏదైనా పరిణామం జరిగితే అందుకు అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తాము. ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అనేకసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు కాబట్టి ఈరోజు ప్రత్యక్ష కార్యాచరణకి సిపిఎం పార్టీ పూనుకుంటుంది. ఈ కార్యాచరణలో ప్రజానికం కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ పోరాటాలన్నింటినీ విజయవంతం చేయాలని చెప్పి మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాము.